హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చామండి. ఆ వెహికల్ వచ్చేసరికి స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ప్లస్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 1500 cc వెహికల్, వైట్ కలర్ అండి, చాలా బాగుంది. ఆటోమేటిక్ వెహికల్తో మీ ముందుకు వచ్చామండి. వెహికల్ అయితే కనుక దాని పర్ఫార్మెన్స్ కానివ్వండి, వెహికల్ లుక్ కానివ్వండి, ఆ వెహికల్ కండిషన్ కానివ్వండి, చాలా మంచిగా ఉందండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి. మీరు చూస్తున్న బండి 2015 స్కోడా ఎలిగెన్స్, ర్యాపిడ్ ఎలిగెన్స్ అంటారండి. ఇది వచ్చేసరికి 2015 వైట్ కలర్ బండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇప్పటి వరకు ఇన్వాయిస్ వెహికల్ కస్టమర్ ఫస్ట్లో తీసుకున్న కస్టమర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ వాడిన బండి అండి. ఈ వెహికల్ అయితే కనుక యాక్సిడెంట్ కానీ అట్లాంటిది ఏమీ లేని బండి అండి. షోరూమ్ ట్రాక్ వెహికల్. మేమన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాత వెహికల్ తీసుకొని వచ్చాము. ఈ వెహికల్ వచ్చేసరికి 5 లక్షల బడ్జెట్లో ఉందండి. మీకు ముందుగానే రేట్ చెప్తున్నాను, ఇప్పటి వరకు రేట్ చెప్పలేదు. 5 లక్షల బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్, ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువకు చెప్తున్నట్లేనండి. ఇలాంటి వెహికల్ అయితే కనుక మనకు మార్కెట్లో ఒక మాదిరిగా ఎక్కువే చెప్తారండి అటు ఇటుగా. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఒక్కసారి వెహికల్ ఇంటీరియర్స్లోకి వెళ్దామండి. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ కీలోనే మనకి ఈ విండోస్ ఏదైతే ఉన్నాయో విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఒకసారి చూద్దాం. అన్లాక్ చేసి బటన్ ప్రెస్ చేస్తే కనుక డౌన్ అవుతుంది. అదే లాక్ చేసి మళ్ళీ బటన్ ప్రెస్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఈ 4 డోర్స్ పవర్ విండోస్ అప్ అవుతాయండి. ఒకసారి వెహికల్ ఇంటీరియర్స్లోకి వచ్చినట్లయితే ఇంటీరియర్స్ మీరు చూడొచ్చండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అండి. రీడింగ్ కూడా 1,00,000 చిల్లర తిరిగిన బండి అండి. ప్లస్ ఈ వెహికల్ వచ్చేసరికి దీని బాడీ మెజర్మెంట్ ఏదైతే ఉందో, దీని బాడీ గేజ్ చాలా మందం ఎక్కువ అండి. రేకు మందం ఎక్కువ అంటారు. మీరు ఎంత లాంగ్ జర్నీ చేసినా, మీరు ఎంత హైవే ప్రయాణాలు చేసినా అలుపు రాని బండి అండి. ప్లస్ దీని మందం ఎక్కువ మూలంగా దీనికి ఎటువంటి ఇంపాక్ట్ అనేది లోపల దాకా అయితే రాదండి. సేఫ్టీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అలాగే అవుట్ సైడ్ మీరు వీల్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీల్స్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ అలాయ్ వీల్స్తో వస్తాయండి. టైర్ బటన్ కూడా మీకు దాదాపు 75% టైర్ బటన్ ఉన్న బండేనండి. ఇన్సూరెన్స్ కూడా లైవ్లోనే ఉంది వెహికల్. అలాగే రేర్ సీట్ చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 2 మెంబర్స్ కూర్చున్న తర్వాత మధ్యలో వచ్చేసరికి హ్యాండ్ రెస్ట్ ఇన్బిల్ట్ ఇచ్చారండి కంపెనీ నుంచే. ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే మనకి అలుపు రాదండి వెహికల్లో. అంత మంచి వెహికల్ నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. డిక్కీ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బూట్ స్పేస్ అండి. దీనికి ఇన్సైడే మనకి ఒక స్టెప్పిన్ టైరు, వీల్ రెంచ్, జాకీలు పెట్టుకునే స్పేస్. దీనికి బూట్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ అండి. ఎంత లాంగ్ జర్నీ వెళ్ళినా ఇందులో అంత లాంగ్ సంబంధించి మెటీరియల్ పెట్టుకునే అవకాశం ఉన్న బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ కూడా ఆంధ్ర వెహికల్ పాసింగ్ ఏనండి. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరే. ఇటు సైడ్ మీరు బాడీ లైన్ చెక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ, పార్ట్లు మారటం కానీ, డ్యామేజెస్ అవ్వడం కానీ ఎటువంటి లేని కండిషన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వెహికల్కి ఇంటీరియర్ మళ్ళీ ఇంకోసారి చూద్దామండి. మీరు ఇంటీరియర్ చూడొచ్చు, చాలా మంచిగా మెయింటైన్ చేశారు కస్టమరు.
ఎక్కడ టచ్అప్లు అవ్వటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ, పార్ట్లు మారటం కానీ ఏమీ లేదండి వెహికల్. 2015 స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ 1.5 లీటర్ ఇంజన్ అంటారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. మీరు ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అసలుకి ఎటువంటి అలుపు రావటం కానీ, ఏమన్నా డిస్టర్బెన్స్ అవ్వటం కానీ అట్లాంటిది ఏమి ఉండదండి. స్ట్రెయిన్ అవ్వటం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. దీని ఇంటీరియర్ చాలా క్లాస్గా ఉంటుందండి. క్లాస్ ఇంటీరియర్, ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ అంటారు. అప్పట్లో వెహికల్ వచ్చేసరికి తీసుకునే కస్టమర్స్ కూడా ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లే తీసుకునేవాళ్ళు ఇట్లాంటి బళ్ళు. అట్లాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చానండి. ఈ వెహికల్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను, 2015 స్కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ ప్లస్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి. 1,10,000 1,20,000 తిరిగింది బండి. ఇన్సూరెన్స్ కూడా మనకి అప్ టు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఉందండి, 2025. టైర్ సెట్ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 75-80% టైర్లు ఉన్న బటన్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే కనుక ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏమీ లేదండి. వెహికల్ అయితే కనుక చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా మంచి వెహికల్, రీజనబుల్గా వస్తుంది. 5 లక్షల బడ్జెట్లో మీకు ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ స్కోడా ర్యాపిడ్ వెహికల్ దొరుకుతుందని చెప్పొచ్చు. నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇదైతే కనుక మనకి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ ప్రైస్. మీరు ఒక్కసారి ఈ వెహికల్ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. టెస్ట్ డ్రైవ్ అయితే కనుక మేము మీకు ఏర్పాటు చేస్తాం. వెహికల్ అయితే కనుక విజయవాడలోనే ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మాట్లాడుకోవచ్చు. అది ఫ్రెండ్స్ వెహికల్ గురించి అయితే కనుక. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ పేరున చాలా థ్యాంక్ యూ అండి. మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాము. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే కనుక లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.